చెప్పండి ఏం జరిగింది ఇక్కడ, అసలు ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏ టైంకి జరిగింది? నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వినాయక్ నగర్. నా పేరు యూసఫ్ అన్న. నేను ఒక ముస్లిమే. ఇక్కడ జరిగిన సంఘటన ఏదుందో చాలా దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ముస్లిమ్స్ అనే ఒక ముసుగులో బయట కంట్రీల నుంచి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, రోహింగ్యన్స్ కానీ, మయన్మార్ నుంచి కానీ దీన్ని రెచ్చగొట్టి ఒక పాకిస్తాన్ వాళ్ళు మన ముస్లిమ్స్ ని టార్గెట్ చేసి హిందువుల మందిర్ల మీద టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇది నేను దీన్ని చాలా ఖండిస్తున్నా. ఎందుకంటే ఎవరు దేవాలయమైనా నేను మస్జిద్కి వెళ్తా, రేపు మందిర్కి వెళ్తా, రేపు చర్చికి వెళ్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి రేపు పొద్దున అన్ని గుళ్ళు మతస్థాలు ఒకటే అన్న. నేను ఒకటే అంటున్నా, ఇవన్నీ చర్యలు చేయబడే ముందు ఇండియాలో ఇటువంటి మత మార్పిడి కానీ మత ఘర్షణ కానీ చేయడం జరుగుతుంది కానీ చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు ఇది మనం వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ మూత్ర విసర్జనం చేయడం జరిగింది. అది మనం బొడ్డురాయి అంటే మనం ఊర్లో బొడ్డురాయి అంటే బయటికి పోయేటప్పుడు మొక్కిపోతాం, లోపలికి వచ్చేటప్పుడు మొక్కొస్తాం. అటువంటి బొడ్డురాయి దగ్గర ఇటువంటి ఆయన చేయడం చాలా తప్పన్న. దీనికి ఒక లా తేవాలి, దీనికి ఒక శిక్షణగా ఎప్పుడు జీవో పాస్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఏ ఒక్క మతస్థుడు కానీ ఎవరైనా కానీ అన్న, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వేరే మతాల మీదకి వెళ్లకుండా ఒక లా వచ్చింది అనుకోండి అన్న, అప్పుడు మనకు కూడా న్యాయం జరుగుతుంది. మన హిందూ మందిరాన్ని కాపాడుకోగలుగుతాం. మన గుళ్ళ మీద మన ఇట్లా కన్ను చూడాలంటే కూడా అని కూర్చోబడాలన్న, ఎవరైనా కానీ అని కూర్చోబడాలి. నేను ఒకటే కోరుకుంటా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ముస్లింగా చెప్తున్నా అన్న, ఈరోజు ఒక లా తేవాలి. ఆ లాని అమలు చేయండి, ఒక సెక్షన్ ని తేవండి. ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని కాపాడండి, మన గంగా జమున తహజీబ్ని కాపాడండి అన్న. దయచేసి ఒకటే గవర్నమెంట్ ని ఇంకా పోలీస్ శాఖని కోరుతున్నాం. ఈ రోజు ఇటువంటి జరిగినాయి, రేపు పొద్దున అమాయకులు బలవుతారన్న, పేద ప్రజలు బలవుతారన్న, ఒక హిందూ బిడ్డ బలవుతాడన్న, ఒక ముస్లిం సోదరుడు బలవుతాడన్న, ఒక క్రిస్టియన్స్ బలవుతాడన్న. ఇవన్నీ కాకుండా నేను ఒకటే చెప్తున్నాను, ఒక లా తేవాలి. ఈ లా తెచ్చి ఈ లాను అమలు చేయాలి. ఖచ్చితంగా మన అన్ని గుళ్ళని కాపాడుకోగలుగుతాము. రేపు పొద్దున ఎవడైనా గుడి మీద కన్నెప్పి కన్ను చూడడానికి కూడా ఆయనకి భయం, గుండెల్లో 360 డిగ్రీస్ భయం పుట్టుకురావాలన్న. నేను ఈ వేదిక నుంచి ఒకటే కోరుకుంటానా, ఈ ధర్నా ఇట్లనే జరుగుతుంది. ఈ ధర్నా అయిపోయే మీరు లా తెచ్చే వరకు, ఆయనకి శిక్షణ పడే వరకు, ఆయనకి మతి సీమితం లేదు, అని జర మెంటల్ ఇవన్నీ కాదన్న. ఆ తప్పు చేసిండు అని శిక్ష పడాలి. అంటే వరుసగా తెలంగాణలో హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి కావచ్చు, దాని తర్వాత బంజారాస్ కావచ్చు, ఇక్కడ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. సో పోలీస్ అధికారులు తీసుకెళ్లి అతను మతి స్థిమితం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. పరిస్థితి అన్న నాగారంలో జరిగింది, రాంపల్లి నాగారం, నిజామాబాద్ లో జరిగింది, సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ కూడా జరిగింది, అట్లనే హైదరాబాద్ లో జరిగింది, ఇతర స్టేట్లలో కూడా జరుగుతుందన్న. ఇక్కడ ఏంటంటే ఒకటే, ఎవరు కానీ ఇది చేయాలంటే ఇండియా మొత్తం ఒక లా రావాలన్న. ఫస్ట్ ఒక లా వస్తే అప్పుడు అందరికీ భయం ఉంటది. నెక్స్ట్ అనేది చేయడానికి భయపడతాడు ఆడు. నేను ఒకటే కోరుకుంటున్నా గవర్నమెంట్ నుంచి, ఇవన్నిటికీ ఖండించాలంటే ఫస్ట్ వేరే స్టేట్ల నుంచి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఫస్ట్ దాని మీద నిఘా పెట్టాలన్న పోలీసు వర్గాలకు ఒకటే కోరుకుంటున్నాము. ఈరోజు యూపీ అని చెప్పి ఆ పిల్లోడిలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఆయనకి ఈయన బతకడానికి వచ్చినప్పుడు తినే దగ్గర ఉచ్చబోస్తాడు అన్న ఎవడైనా. ఆయనకంతా కామన్ సెన్స్ లేదా? ఆయనకి కామన్ సెన్స్ ఉంది. ఆడు ఏదో తప్పు చేసిందని చెప్పి ఉన్న చూసిన వాళ్ళు చెప్తారు. తప్పు కాదన్న, అది వాస్తవంగా ఖండించాలి కదా, అని చంపేయాలి. నేనైతే ఈయన చంపుతున్నాయన్న. ఎందుకంటే ఈ రోజు ఆడి చేసిన తప్పు ఇంకొకటి చేయొద్దన్న. అటువంటి శిక్షణ తేవాలన్న. దయచేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ అంటే ప్రధానంగా బీజేపీ నాయకులు వచ్చి హిందీ సంఘాలు, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోండి ముస్లింలందరినీ కాపాడుతుంది, మజ్లిస్ ని కాపాడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు? అన్న ఇదొకటి పార్టీలకి అతీతంగా జరుగుతలేదన్న, అన్ని పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, వేరే పార్టీలు కూడా, జనసేన, టీడీపీ అందరు ఉన్నారు. ఈయన ఏంటంటే పార్టీ ముసుగులో ఓటు బ్యాంక్ చేయడానికి వేరే పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తారు అన్న. దయచేసి ఈడ రాజకీయం చేయకండి అన్న. ఇది గుడి సమస్య, ఇది మన సమస్య. గుడి సమస్య మన సమస్య లేక పోరాడదామన్న. దయచేసి ఈడ పార్టీల రంగు రుద్దకండి అన్న. మనమంతా ఇండియన్స్. భారత్ మాతాకి జై.